మైనాన్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 4 నెలలుగా ఇసుక సంక్షోభం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించిన శాసన మండలిలో విపక్ష నేత బొత్స. ఉచితంగా ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న అధిక ధరలను విక్రయిస్తున్నారన్న సత్యనారాయణ. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించిన కలెక్టర్. శ్రీకాకుళంలో అన్ని పంచాయతీల్లో 3071 పనులకు నిధులు విడుదల చేసినట్లుగా వెల్లడించిన స్వప్నిల్ దినకర్ పుట్కర్. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా విశాఖలో నిరసన ర్యాలీ చేపట్టిన వామపక్షాలు. దాడులను అరికట్టేలాగా భారత ప్రభుత్వం చొరవ చూపించాలని కోరిన సిపిఎం, సిపిఐ నేతలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అమానుషం. మైనర్ బాలిక కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన అధికార పార్టీ టీడీపీకి చెందిన జాన్ అనే ఆటో డ్రైవర్. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం నెలకొందని 4 నెలలు గడిచిన ప్రభుత్వం ఇప్పటికీ ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతుందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. లాసన్స్ బే కాలనీలోని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వాహకం వల్ల నిర్మాణ రంగం కుదేలు కాగా దానిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా వాస్తవానికి గత ప్రభుత్వంతో కంటే ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితమని ప్రకటిస్తున్న నేపథ్యంలో సీనరేజ్ ఛార్జీలు 3500 తగ్గించి 10 టన్నుల ఇసుకను 10,000కే సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భాగస్వాములు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలన్నారు. ఇక ఏడాదిలో మార్చిలో విశాఖ పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసుపై సీఎం, డీజీపీ, సిబిఐకి లేఖ రాస్తామన్నారు. ఒక భవన కార్మికులు ఖాళీగా ఉంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గితే అటు రాష్ట్రం జీడీపీకి ఎఫెక్ట్ అవుద్ది, ఇటు సామాన్య దాని మీద ఎవరైతే జీవనోత్పాదన ఉంటున్న సుమారు 25-26 యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కూలే కాకుండా, తాపీ మేస్త్రే కాకుండా, ప్లంబరే కాకుండా, రాడ్ బైండింగ్ చేసేవాడే కాకుండా సుమారు 25 యాక్టివిటీస్ ఇబ్బంది పడే పరిస్థితి గత 117 రోజులుగా అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. నేను రోజున ప్రభుత్వం తాలూకా ప్రకటనలు చూసాం. 15వ తారీఖు నుంచో లేదు 25వ తారీఖు నుంచో ఏదో చేస్తానని అంటున్నారు. అంటే 4 నెలలు పూర్తి అవుతాప్పటికి ఈ ప్రభుత్వానికి స్ట్రీమ్లైజ్ అంటే స్టార్ట్ చేయడానికి 4 నెలలు పడుతుంది. ఓకే, అదొక ఆలస్యానికి మరి మేము ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని మా నిరసన తెలియజేస్తూ అసలు క్లారిటీ. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో బృహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుట్కర్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో దూరదర్శన్తో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా 30 మండలాల్లో అన్ని పంచాయతీల పరిధిలో 3071 పనులను గుర్తించి వాటికి సంబంధించిన 249 కోట్లు అంచనాలు వేసినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు 2714 పనులకు సంబంధించి ప్రతిపాదనలకు అనుమతులిచ్చి అప్లోడ్ చేశామని, మిగిలినవి రానున్న 2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు ఈరోజు ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ కూడా ఒక వీసీ తీసుకున్నారు. పల్లెకి పండుగ ఒకటి వారోత్సవాలు మనకి ఎంజీ నరేగా వర్క్స్ గురించి అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 20 వరకు మనం తీసుకున్నాము.
దీంట్లో మన శ్రీకాకుళం జిల్లా చూస్తే మనకి టోటల్ మటీరియల్ కాంపోనెంట్ ఎంటైల్మెంట్ ఒక 330 కోట్లు ఉంటే దీంట్లో కొన్ని కంపల్సరీ వర్క్స్ తీసేస్తే ఒకటి 248 crore వరకు మనకి ఎంటైటిల్మెంట్ ఉంది. ఇప్పటి వరకు మనం శాంక్షన్ ఒక 3071 వర్క్స్కి శాంక్షన్స్ ఇస్తూ మనకి అప్లోడ్ కూడా అంటే నరేగా వెబ్సైట్లో అప్లోడ్ కూడా చేయడం జరిగింది. అంటే జిల్లా వ్యాప్తంగా ఒక 3071 వర్క్స్, చాలా ఎక్కువ సంఖ్యలో. నాకు తెలుసు మిగతా జిల్లాలో ఎన్ని వర్క్స్ ఉండదు. దీంట్లో కూడా మరీ ముఖ్యంగా ఈసారి మనం సీసీ రోడ్స్, అలాగే బీటీ రోడ్స్, సీసీ డ్రైన్స్ దీని మీద మనం ఫోకస్ చేస్తాం. ఇది కాకుండా పిఠాపురం పట్టణానికి చెందిన దుర్గాడ జాన్ మరో మహిళతో కలిసి సువర్ణపేటలో SBH వీధిలో ఉంచిన ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకుని పట్టణ శివారు మాధవాపురం సమీపంలో డంపింగ్ యార్డుకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆటో డ్రైవర్ జాన్ తన వెంట వచ్చిన మహిళను కాపలా పెట్టి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను తిరిగి ఆటో ఎక్కిస్తుండగా ప్లాస్టిక్ సామాన్లు ఏరుకునే వ్యక్తులు చూసి ఆటో డ్రైవర్ జాన్ను మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలని వైద్య నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ జాన్ పైన సహకరించిన మహిళపైన కేసు నమోదు చేశారు. కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బాధితురాలు ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారిని ఓదార్చి అండగా ఉంచామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, టీడీపీ కార్యకర్తలైన ఆటో డ్రైవర్ జాన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో పోలీస్ పెట్రోలింగ్ మరింత పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నిన్న మాదాపురంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. అత్యాచారం. అమ్మాయి ఉప్పాడ జంక్షన్లో చికెన్ పకోడీ కొనుక్కుందామని వచ్చినప్పుడు ఆటోతో పాటు ఆటోలో ఒక లేడీ, అలాగే అతను కలిసి అడ్రస్ అడిగారు. ఆ అడ్రస్ అడిగి అడ్రస్ ఆ అమ్మాయి చెప్పే లోపల ఆటోలో లిఫ్ట్ చేసుకుని వెళ్ళాడు అని ఆ తల్లి చెప్తా ఉంది. దాన్ని మాదాపురంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయిని GGH కాకినాడ పంపించడం జరిగింది. ఇటువంటి కార్యకలాపాలు ఎటువంటి అయినా సరే తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అతన్ని లక్ష్మయ్యని దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. రెండవది, ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం, అలాగే ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో కావాలన్నా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం. ఎస్సీ కుటుంబం అవడం వలన ఆ తల్లికి కూడా 3 ఆడపిల్లలు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా మరి ఆవిడ ఆరోగ్యం మెరుగుపడే వరకు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా విశాఖలో వామపక్షాలు నిరసనకు దిగాయి. దాడులను అరికట్టేలాగా భారత ప్రభుత్వం చొరవ చూపించాలని కోరుతూ కొనసాగిన ర్యాలీలో CPM, CPI నేతలు పాల్గొని దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ మరణకాండపై CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. రాఫా నగరంలోని దాడులు చేసి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దుమ్మెత్తిపోశారు. ఇజ్రాయెల్ మరణకాండను మోదీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మోదీ పబ్బం గడుపుకుంటున్నారని, తక్షణమే భారత ప్రభుత్వం స్పందించాలని కోరారు. దాడులు ఇజ్రాయెల్ ప్రారంభించిన రోజుది సంవత్సరం పూర్తయింది. దాదాపు అమాయకులందరూ 42,000 మంది మరణించారు. 1,00,000 మంది వరకు కూడా గాయాలతో ఉన్నారు. ఎంత జరిగినా మన భారత ప్రధానమంత్రి గారు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచంలో తాకట్టు పెట్టినట్టు అమెరికన్ సామ్రాజ్యవాదులు అండదండలతో ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నారు తప్పితే ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పాలస్తీనాకి సంఘీభావం ప్రకటిస్తున్నా ఏమాత్రం చలించకుండా ఈయన నిమ్మకి నీరెత్తినట్టు ఇజ్రాయెల్కి మద్దతు తెలపడం అంటే ఈయన మరొక హిట్లర్ అని వామపక్షాలుగా మేము భావిస్తున్నాం. హిట్లర్ కూడా సర్వనాశనం అయిపోయాడు. అంతకన్నా ఈయన గొప్పవాడు కాదు.
అందుకనే ఈ రోజు ఇదే రోజు ఇజ్రాయెల్ దుర్మార్గంగా పాలస్తీనా మీద దాడి చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 50,000 మంది అమాయక ప్రజలను బలి తీసుకుంది. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు విశిక్షణ రహితంగా ఆసుపత్రుల మీద, స్కూళ్ళ మీద బాంబుల వర్షం కురిపించి మారణ హోమానికి పాల్పడింది. ప్రపంచం అంతా కూడా ఖండిస్తున్నా సరే సిగ్గుచరం లేకుండా అమెరికా మద్దతుతోటి ఒంటరి పాటైనా సరే ఇజ్రాయెల్ దాష్టీకానికి పాల్పడింది. ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి పాలస్తీనాకు పూర్తి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని ప్రసాదించి దాన్ని ఒక దేశంగా గుర్తించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. పాలస్తీనా, ఇజ్రాయెల్ 2 దేశాలు ఉండాలి, పక్కపక్కన ఉండాలి, శాంతి సామరస్యాలతో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మేము కోరుతున్నాం. దానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం పాలస్తీనాకు వ్యతిరేకంగా పట్టణం గౌరపాలెంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ సభ్యత్వాల నమోదు, పాత సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం గల కార్యకర్తలకు ప్రమాద బీమాను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచారన్నారు. ఈ కార్యక్రమం అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి వాతావరణాన్ని తరచూ ఏర్పాటు చేయాల్సిందిగా మా గోవింద సత్యనారాయణ ఎందుచేతంటే మనకి ఇక్కడ ఎక్కువగా మాట్లాడడం, మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కూటమిలో 3 నియోజకవర్గాలు జనసేనకు పోయి, పార్లమెంట్ ఏమో జనతా పార్టీకి పోయింది, బీజేపీకి పోయింది. మనకి మిగిలినవి అనకాపల్లి వరకు వస్తే, అనకాపల్లి నియోజకవర్గాల వరకు వస్తే మనకి ఏ అధికారులు మిగలలేదు, మనం తప్ప. ఆఖరికి అధికారులు కూడా ఎలా తయారైపోయారంటే అనకాపల్లిలో జనసేన ప్రభుత్వం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి వెలకట్టలేనిదని శ్రీకాకుళం జిల్లా శ్రీకుర్మాం ఆలయ కార్యనిర్వహణాధికారి జి గురునాథరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆదిత్య జుంబా నడక సంఘ ఆధ్వర్యంలో విశాఖపట్నం నుండి కలకత్తా సైకిల్పై వెళ్తున్న మహేంద్ర అనే యాత్రికునికి శ్రీకాకుళంలో స్వాగతం పలికారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేంద్రకు సంఘీభావం తెలిపారు. ఆరోగ్య భారత్ సాధనకు సైకిల్ యాత్ర ఎంతో ఉపకరిస్తుందన్నారు. దసరా పండుగ సందర్భంగా కలకత్తా కాళీమాతను దర్శించుకునేందుకు విశాఖ జిల్లా అచ్యుతాపురం నుండి కలకత్తా వెళుతున్నామని సాహస యాత్రలకు మహేంద్ర మీడియాకు వెల్లడించారు. వారం రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని అన్నారు. దారి పొడుగున హైందవ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేసుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. ఆదిత్య జంబా డాన్స్ బృందం సాహస యాత్రికునికి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేంద్ర సేవలు కొనియాడారు. ఇక గతంలో కూడా అనేక సాహస యాత్రలు చేశారని, ఇది ముమ్మాటికి హైందవ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న సైకిల్ యాత్ర అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య జుంబా డాన్స్ ప్రతినిధులు బి దేవి ప్రసాద్, కింతలి సాయికుమార్, బి గారయ్య, బి రామకృష్ణ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లా కరణ శాసపు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ పిఎస్ఎన్ స్కూల్ శ్రీకాకుళంలో మన మనేంద్ర గారికి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో ఇదివరకు మనేంద్ర గారు వైజాగ్ అచ్యుతాపురం నుంచి అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేశారు. ఇదివరకు మౌంటేషన్ కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ దసరా నవరాత్రులు పురస్కరించుకొని హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే కార్యక్రమం ఆయన భుజాల మీద వేసుకొని వైజాగ్ అచ్యుతాపురం నుంచి కాళీమాత టెంపుల్, కలకత్తా కాళీమాత టెంపుల్కి సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఆయనకి మనం సాధారణంగా స్వాగతం పలికి ఇక్కడి నుంచి సెండ్ ఆఫ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలాగా ఇంతమంది చూసి మరింతమంది ముందుకొచ్చి ఇలాగ సైకిల్ యాత్రలు
జరిపించి హిందూ ధర్మాన్ని కాపాడాలని మరీ కోరుకుంటూ నేను ఈ సెలవు తీసుకుంటాను. ఈ రోజుల్లో మన హిందూ ధర్మాన్ని రక్షించడం గురించి ఈ చిన్న వయసులో కూడా మనందరికీ ఒక మంచి స్వాగతం చెప్పడం గురించి, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దీనికి వీళ్ళ ద్వారా తెలుసుకోవడం గురించి చేస్తున్న కృషికి మనం అందరము ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజుల్లో మనం ఇంటి దగ్గర నుంచి రోడ్డుకు రావాలంటేనే బైక్ తీసే పరిస్థితి ఉంది. అలాంటిది ఈ రోజుల్లో సైకిల్ పాదయాత్ర చేసి కనీసం 1000 కిలోమీటర్లు సాహసించి చేసినందుకు వాళ్ళకి భగవంతుడు కూడాను ఎల్లవల్ల రక్షిస్తాడు. వాళ్ళని చూసి కనీసం మనం ప్రస్తుత మనకున్న పరిసరాల్లో కూడా కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవడం గురించి ఇటువంటి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ సమాజాన్ని, మన హిందూ ధర్మాన్ని రక్షించడం గురించి మనం ఎంతైనా పాటుపడి కృషి చేయాలని బాధ్యత మనకుంది. కాబట్టి ఈ జంబో కూడా నేను వచ్చాను, కానీ 2 months అయింది. కానీ మమ్మల్ని అక్కడికి వస్తూ ఏదో విశాఖపట్నం అచ్యుతాపురం మండలం నుంచి కలకత్తా యాత్ర చేపట్టడం జరిగింది సార్. నేను హైందవ ధర్మం విశాఖపట్నం అచ్యుతాపురం మండలం నుంచి వచ్చాను సార్. నా పేరు మణీంద్ర సార్. నేను గతంలో కూడా చాలా దేవాలయాలు దర్శించుకోవడం జరిగింది. ప్రజెంట్ దసరాని ఉద్దేశించి మన కాళీమాతను దర్శించడం కోసం నేను కలకత్తా వెళ్ళడం జరుగుతుంది సార్. సైకిల్ పైన ఎవరు ఇలా చేసేది చాలా తక్కువ సార్. ఇప్పుడున్న జనరేషన్లో ఇలా చేసేది చాలా తక్కువ మంది ఉన్నారు సార్. అది కొద్దిగా అందరికీ కొద్దిగా ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం నేను ఈ యాత్ర చేపట్టడం జరిగింది సార్. అందరూ నన్ను చూసి ఇంకొకళ్ళైనా వెళ్తారు, అందరూ వీడియోల కోసం అది వెళ్తూ ఉంటారు. అలా వీడియోల కోసం అది కాదు సార్, మన హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం నేను వెళ్తాను సార్. మన A1 మన శ్రీకాకుళం చేరుకోవడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ నేను కలకత్తా కూడా వెళ్ళడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ కూడా నాకు జోగినాయుడు గారు మన సార్ కలిపి మన ప్రసాద్ గారు ఆదిత్య హోటల్లో ఆతిథ్యం కల్పించారు సార్. అలానే ఈ ఇయర్ కూడా నేను వస్తున్నాను. అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వస్తున్నారు ఏంటి అని ప్రతి నిమిషం కనుక్కొని నాకు నైట్ ఫుడ్ అరేంజ్ చేసి అని నైట్ ఆతిథ్యం కల్పించారు సార్. నాకు లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ కూడా దారి ఖర్చులకి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా నాకు 5,000. కాకినాడ జిల్లా ఎలేశ్వరంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గానికి చెందిన దళితులు మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎలేశ్వరం మండల పరిధిలో అన్ని గ్రామాలతో పాటు ఎలేశ్వరం పట్టణంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళిత నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు స్పందించినప్పటికీ ఎస్సీ వర్గానికి చెందిన మాల మాదిగలు ఇరు సమావేశమయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం సరికాదన్నారు. సామాజికంగాను ఆర్థికంగా 2 వర్గాలకు చెందిన వారు సమావేశమవ్వారన్నారు. ఇక అటువంటి మమ్మల్ని వేరు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయడం సగదన్నారు. తామంతా కలిసి ఉండేలాగా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఆగస్టు 1వ తారీఖున మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ అవసరం లేదు, ఎస్సీ వర్గీకరణ అనేది కోర్టులు తీర్పు చెప్పజాలము, అది చట్టం భారత పార్లమెంట్లో జరగాలనేటటువంటి వాదన కూడా ఉంది. దానికి భిన్నంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేటటువంటిది జరిగినప్పుడు ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మాలలు మాదిగలు అనేటటువంటి ప్రధాన కులాలు అయినటువంటి ఎస్సీ వర్గంలో మాలలేమీ అభివృద్ధి చెందలేదని, అలాగే మాదిగలు మాలల కంటే వెనుకబడ్డారనేటటువంటి వాదన సరికాదని మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎలేశ్వరం మండలంలో ఎస్సీ మాలలను అందరినీ ఏకం చేసి అనేక బంధు కార్యక్రమాలు సభలు సమావేశాలు నిర్వహించాము. అదే దాంట్లో భాగంగానే ఈరోజు మండల వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ అనేటటువంటి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వానికి మానవ తరపున ఒకటే విన్నపం, ఎస్సీ వర్గీకరణ చేయకూడదనేటటువంటిది మా మానవ తరపున విజ్ఞప్తి చేస్తుంది. ఐక్యతగా ఉండండి అని చెప్పేసి రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించడం జరిగింది. దీనన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని తీసుకొస్తుంది. ఇది అన్నిటికీ జరిగే విషయం కాదు. మరొకసారి ఆలోచించాలి. ఇటువంటి పరిణామం కానీ ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉన్నాయని, ప్రస్తుతం టమాటా ధరలు నియంత్రణలో ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాశ్రావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం రైతు బజార్ను సందర్శించి అక్కడ టమాటా ధరల తీరు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకుని వెళ్లడంలో రైతు బజార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు ధరల నియంత్రణలో ఉంచేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బ్లాక్ మార్కెట్లో 100 రూపాయలు పలుకుతున్న టమాటా ధరలు ఒక్క రైతు బజార్లో 50 రూపాయలకి అమ్మకం చేస్తున్నామని చెప్పారు. ఇతర కూరగాయల ధరలు నియంత్రణలో ఉన్నాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆమదాల వలస, పలాస, ఇచ్చాపురం రైతు బజార్లలో కూడా సులభ ధరలకు టమాటాలు విక్రయిస్తున్నామని తెలిపారు. నా పేరు జి సూర్యప్రకాశ్రావు. నేను జిల్లా పౌర సరఫరా అధికారిగా, శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరా అధికారిగా పనిచేస్తున్నాను. ఓపెన్ మార్కెట్లో టమాటా, ఉల్లిపాయలు రేట్లు బాగా ఎక్కువగా ఉండడం వల్ల గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి వాటిని తగ్గించడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఇక్కడ మన శ్రీకాకుళం రైతు బజార్లో టమాటాలని రప్పించి వినియోగదారులకి సరసమైన ధరలు, అనగా 50 రూపాయలకి కిలో, కేజీ 50 రూపాయలకి పంపిణీ చేయడానికి నిర్ణయించి ఇక్కడ ప్రజలందరికీ సరుకు అందిస్తున్నారు. ఈ టమాటా ఓపెన్ మార్కెట్లో 80 రూపాయలు ఉన్నది కాబట్టి 30 రూపాయల సబ్సిడీతోటి, కేజీకి 30 రూపాయల సబ్సిడీతోటి ఇక్కడ అందిస్తున్నారు. కనుక శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఉల్లిపాయలు కూడా 40 రూపాయలకి కర్నూలు వెరైటీ 40 రూపాయలకి ఇస్తున్నారు. ఈ రేటు కూడా మంచి సరసమైన ధర కనుక ఈ ఉల్లిపాయలను కూడా ప్రజలు తీసుకొని వాళ్ళకి సరసమైన ధరలకి వినియోగించాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాను. మన శ్రీకాకుళం రైతు బజార్లో, అదే ఇల్స్పురం దగ్గర ఉన్న రైతు బజార్లో ఇప్పుడు టమాటాలు అమ్ముతున్నారు. ఈ టమాటాలని ఒక మనిషికి కేజీ మాత్రం ఇస్తారు. వాళ్ళు ఆధార్ కార్డు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ మంది తీసుకొని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం ప్రజలందరికీ సర్దుబాటు అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టారు. కనుక ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోరు. గత నెలలో రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో టమాటా, ఉల్లిపాయలు అధిక ధరలో రావడం జరుగుతుంది. దీన్ని అంతటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ రోజు నుంచి, అంటే 8వ తారీఖు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రి మన జిల్లా వాసి అచ్చెన్నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతు బజార్లో 50% తగ్గింపు కంటే 50 రూపాయలకే కేజీ టమాటా ఆధార్ కార్డు అందించి తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మన శ్రీకాకుళం శాసనసభ్యులు నిరంతరం ప్రజల కోసం శ్రమించే సంచలన చరిత్రకారుడు అన్న గొల్లు శంకర్ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ రైతు బజార్ మేము రావడం, ఇక్కడ ప్రజలకి 50 రూపాయలకే మంచి టమాటా ఇస్తున్నారా లేదా అని పరిశీలించడం కూడా జరిగింది. ఖచ్చితంగా మంచి టమాటా ప్రభుత్వం పంపించింది. ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం మాత్రమే. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ కూడా నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మన జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఒకరు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, యూత్ ఐకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే నిరంతరం శ్రమించే రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ అభివృద్ధి, మార్కెటింగ్, సహకార, మత్స్యశాఖ మంత్రి వాళ్ళు అచ్చెన్నాయుడు గారు. వీరు పిలుపు మేరకు, వీరి ఆదేశాలతో ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో 50 రూపాయలకే కేజీ టమాటా ఇస్తున్నారు. ఉల్లిపాయల ధరలు తగ్గాయి. ఇక్కడ నుంచి ప్రజలందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎప్పుడు ధరలు తగ్గిన మీరు ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకోసం, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే కూటమి ప్రభుత్వం ఇది. ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా నిరంతరం మేము పర్యవేక్షిస్తూ ప్రజల పడుతున్న ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి, అట్లాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ గారి దృష్టికి తీసుకెళ్లి చేస్తాము. వాటన్నింటినీ పర్యవసనమే ఈరోజు టమాటా 50 రూపాయలకు అందిస్తున్నాం. ప్రజలందరూ దీని CI2 జాతీయ కమిటీ పిలుపు మేరకు తమిళనాడు పేరంబాదూరు శాంసంగ్ ఫ్లాట్
ప్లాంట్ కార్మికులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్డు వద్దనున్న శాంసంగ్ షోరూం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబా శేషుబాబు, చెక్కల రాజ్ కుమార్, సిఐటియు నగర కరణ మలకారమణ, కో-కరణర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ తమిళనాడు శ్రీ పేరంబదూరు ప్రాంతంలోని శాంసంగ్ పరిశ్రమలో గత నెల రోజుల నుంచి 1500 మంది కార్మికులు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు. ఈ ధర్నాలో పోర్టు సర్వే, అలాగే టాలీ వర్కర్లు యూనియన్ నాయకులు పి సూర్యరావు, పి కుమారస్వామి, పి రాజేంద్ర ప్రసాద్, జీజీహెచ్ మెస్ వర్కర్లు యూనియన్ నాయకులు, నగర అధ్యక్ష కార్యదర్శులు, రూరల్ సిఐటియు నాయకులు పాల్గొన్నారు. తమిళనాడులో ఉన్నటువంటి శాంసంగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గత నెల 9వ తేదీ నుంచి తమ సమస్యలు పరిష్కరించండి అని సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల పట్ల శాంసంగ్ పరిశ్రమ యాజమాన్యం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఇది చాలా చట్ట వ్యతిరేకం, ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్పేది ఏంటంటే శాంసంగ్ పరిశ్రమ యాజమాన్యానికి మీరు కార్మికుల పట్ల ఇంత మొండిగా వ్యవహరించే పరిస్థితి కరెక్ట్ కాదు. శాంసంగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు న్యాయమైన డిమాండ్ని పరిష్కరించడానికి ముందుకు రండి, కార్మికులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనేసి కోరుతూ ఉన్నాం. ఒకవేళ సమస్య పరిష్కారానికి కనుక మీరు ముందుకు వచ్చి చొరవ చేయకపోతే మీ యొక్క పరిశ్రమ యొక్క ఉత్పత్తి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో మీ యొక్క ఉత్పత్తుల అమ్మకం జరుగుతున్నాయి. ఈ ఉత్పత్తుల అమ్మకాన్ని మేము వ్యతిరేకించే పని, శాంసంగ్ పరిశ్రమ యొక్క ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయండి అనేటువంటి పిలుపుని కూడా మేము ఇవ్వడానికి సిద్ధపడతాం. ఆ విధంగా సిఐటియు కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులు దీన్ని బాయ్కాట్ చేసే పని మొదటగా చేస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా ప్రజానీకం కూడా మీ యొక్క శాంసంగ్ పోల్ని, శాంసంగ్ ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేసే పని కూడా చేస్తారు. మేము న్యాయంగా అడిగేటటువంటి కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయండి. లేబర్ డిపార్ట్మెంట్ కూడా చొరవ చేయాలి. కార్మికుల సమస్యల పట్ల, యూనియన్ రిజిస్ట్రేషన్ పట్ల చొరవ చేసి ముందుకొచ్చి సమస్యల పరిష్కారానికి, యూనియన్ రిజిస్ట్రేషన్కి ముందుకొచ్చి పరిష్కరించే దిశగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేయాలని, అదేవిధంగా శాంసంగ్ యాజమాన్యం కూడా కృషి చేయాలనేసి. దేశ ప్రజలారా, ముఖ్యంగా కార్మిక వర్గ మిత్రులారా, బీజేపీ ఎంత నిరంకుశంగా, ఎంత మోసపూరితంగా పాలన సాగిస్తుందో అర్థం చేసుకోవాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా భారత కార్మిక వర్గం స్వాతంత్ర పోరాట కాలం నుండే సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చేసి విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని చాలా కాలం చెప్తూ వస్తున్నాం. బీజేపీ వారి మాటలన్నీ మోసపూరితమని ఎలా చెప్తామనంటే, మీ అందరికీ తెలుసు, వారు ఎప్పుడు స్వదేశీ అని చాలా ప్రగల్భాలు పలికేవారు. కానీ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి విదేశీ అని జపం చేసుకుంటూ పోతా ఉన్నారు. దానికి ఉదాహరణే సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్ కంపెనీలో తమిళనాడులో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ హక్కుల్ని పెద్ద ఎత్తున కాలరాయడం జరుగుతుంది. భారతదేశం గురించి, జాతీయత గురించి గొప్పగా ప్రగల్భాలు పలికే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సౌత్ కొరియాకి చెందిన కంపెనీలో ఉన్న తమిళనాడుకు చెందిన భారత కార్మికుల సమస్యల పరిష్కారానికి పూనుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం. అందుచేత కార్మిక వర్గం ముందుకు రావాలి. యూనియన్లతో నిమిత్తం లేకుండా హక్కుల సాధన. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 4 నెలలుగా ఇసుక సంక్షోభం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించిన శాసన మండలిలో విపక్ష నేత బొత్స. ఉచితంగా ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న అధిక ధరలను విక్రయిస్తున్నారన్న సత్యనారాయణ. నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించిన కలెక్టర్. శ్రీకాకుళంలో అన్ని పంచాయతీల్లో 3071 పనులకు నిధులు విడుదల చేసినట్లుగా వెల్లడించిన స్వప్నెల్ దినకర్ పుట్కర్. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా విశాఖలో నిరసన ర్యాలీ చేపట్టిన వామపక్షాలు. దాడులను అరికట్టేలాగా భారత ప్రభుత్వం చొరవ చూపించాలని కోరిన సిపిఎం, సిపిఐ నేతలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అమానుషం. మైనర్ బాలిక కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన అధికార పార్టీ టీడీపీకి చెందిన జాన్ అనే ఆటో డ్రైవర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.